ఒకవేళ ఈ బాల్ సచిన్ టెండూల్కర్ లాస్ట్ మ్యాచ్ లో ఇదే బాల్ తో ఆడి ఉంటే దీని వాల్యూ ఎంత ఉంటది అనుకోండి, ఎంత ఉంటది? వెల్కమ్ టు 30 days బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్ సిరీస్ 2 ఒకవేళ ఈ బాల్ సచిన్ టెండూల్కర్ లాస్ట్ మ్యాచ్ లో దీంతోనే ఆడినని చెప్పేసి మీ ఏరియాలో డిపార్ట్మెంట్ స్టోర్స్ ఏవైతే ఉంటాయి కదా వాళ్ళకి వెళ్ళి మీరు అమ్మారనుకోండి 200-300 ఇస్తారంతే. అదే మీ ఏరియాలో టాప్ స్పోర్ట్ డీలర్కి వెళ్ళి ఇచ్చారనుకోండి 500 రూపాయలు ఇస్తారు. అదే మీరు ఇంటర్నెట్ లో ఆప్షన్ వేసారనుకోండి ఈ బాల్ ఒక 2 లక్షల వరకు కూడా వేయచ్చు. అదే మీరు సచిన్ టెండూల్కర్ అయిన టాప్ మిలియనర్ ఫ్యాన్ కి గనక అమ్మారనుకోండి 10 లక్షల రూపాయలు అని ఇస్తారు. మోరల్ ఏంటంటే ఎవరికైతే ఇది వాల్యూ అర్థమవుతుందో వాళ్ళు ఎక్కువ ప్రైస్ అనేది మీకు ఇస్తారనమాట. సేమ్ అలానే మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎవరికైతే మీరు అమ్ముతున్నారో వాళ్ళు మీకు గనక డిస్కౌంట్లు ఎక్కువ అడుగుతున్నారు అనుకోండి, లేదంటే కొనే ప్రాసెస్ లో రీజన్స్ అనేది ఎక్కువ చెప్తున్నారు అనుకోండి, దట్ మీన్స్ ఒకటే అండి, మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ వాల్యూ అర్థం చేసుకుని వాళ్ళకి మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, మీ ప్రోడక్ట్ అమ్మడానికి చూస్తున్నారు. అందుకోసం ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకే మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది అమ్మండి. ఎవరైతే మీ వాల్యూ అనేది అర్థం చేసుకోగలుగుతారో అప్పుడే మీకు టైం అనేది సేవ్ అవుతుంది అండ్ డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి, ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి. సో ఇలాంటి బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్ కోసం రెగ్యులర్ గా మనం ఫాలో అయితే ఇలాంటి అమేజింగ్ కంటెంట్ నేను రెగ్యులర్ గా మీకు ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.